వెల్కమ్ టు భారత్ వనితా టీవీ. ఆకుకూరలతోనే ఆరోగ్యమన్న పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్. ఆకుకూరలతోనే ఆరోగ్యం పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ శివశంకర్ లోతేటి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకుకూరల వలన మనకి ఆరోగ్యం సమకూరుతుందని తెలిపారు. అందులోనూ పురుగు మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించినటువంటి ఆకుకూరలు అమృతంతో సమానమన్నారు. ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ప్రతి ఒక్కరు కూడా ఆకుకూరలు, కూరగాయలు, పెరటి తోటల పెంపకంలో పండించుకొని తినటం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉంటారు అన్నారు. వ్యవసాయ విభాగం డిపిఎం అమలకుమారి పల్నాడు జిల్లాలోని అడ్లూరిపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించినటువంటి ఆకుకూరలను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఏబీ చైర్మన్ కె సాయి మారకుండారెడ్డి, డిఏఓ మురళి, కృషి విజ్ఞాన సీనియర్ శాస్త్రవేత్త ఎం గంగాదేవి తదితరులు పాల్గొన్నారు. సో మీ దగ్గర ఎలా డేటా ఉండాలంటే మన దగ్గర ఉన్న రైతులు, ఈ క్రాప్ బుకింగ్లో ఉన్న రైతులు ఎంతమంది, ఈ రైతుల కుటుంబాలు ఎంతమంది ఎస్హెచ్జి గ్రూప్స్లో ఉన్నారు, ఎస్హెచ్జి గ్రూప్స్ నుంచి వీళ్ళకి ఎటువంటి రుణ సహాయం అందుతుంది. ఎందుకంటే రేపు ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా కానీ ప్రత్యామ్నాయ మార్గం లేకపోతే వీళ్ళని ఆదుకోవాల్సింది ఎస్హెచ్జి గ్రూప్స్, అవునా కాదా? సో అది కూడా పెట్టుకుంటాం. మీరు ఎప్పుడు కూడా 360 డిగ్రీ యాంగిల్ ఆలోచించాలి. మనం ఎవరికైనా ఒక సాయం చేయాలంటే ఒకటే కాదు, ఏదో పలు మార్గాలు ఉంటాయి. అర్థమైందా? ఏంటి ఆ మార్గాలు అన్నది మనం అన్వేషించి వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ చేయగలుగుతాము అన్నది చూడాలి. అంటే నా పాయింట్, నేను ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నానంటే, మనం ఇప్పుడు కానీ ప్రిపేర్డ్గా చేసి మనం వాళ్ళకి కాస్త ఫైనాన్షియల్గా మీరు ఇలా చేయొచ్చు అని కానీ భరోసా కల్పిస్తే వాళ్ళకి ఒక ధైర్యం అనేది పెరుగుతుంది. నాకు కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ అగ్రికల్చర్ సీజన్లో మన జిల్లాలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. ఇంతమంది మనం ఉన్నాం కాబట్టి నాది ఒకటి కన్సర్న్, ఓకేనా? సో ఎవరైనా సరే రైతు ఆత్మహత్య దానికి ఏ కారణాలు కావచ్చు, బట్ ఆ కారణాలను కనపడకూడదు, ఆత్మహత్య అనేది జరగకూడదు. అప్పుడు మనందరం రియల్గా మనం మన రైతుల పట్ల, శ్రేయస్ పట్ల మనం ఆలోచన చేసిన వాళ్ళు అవుతాం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే దీనికి ఏంటి మార్గం, మీరు ఎంతసేపు ఏం చూస్తారు? రైతులు వాళ్ళకి పొలం ఏంటి, విత్తనాలు వేయాలి, ఏ పంట వేస్తారు, ఇంతవరకు మీరు ఉంటారు. కానీ ఆ రైతుకి ఎన్ని రకాలుగా రుణ సదుపాయం ఇవ్వచ్చు, వాళ్ళ భార్య వెలుగు సంఘంలో సభ్యురాల, వాళ్ళ సంఘం ఎలా పనిచేస్తుంది, ఎన్ని లక్షల రుణం వరకు వాళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళ పిల్లలకి స్కీమ్స్ ఎలా వస్తున్నాయి, అర్థమవుతుందా? ఇటువంటి చాలా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఉంటాయి స్కీమ్స్ పరంగా. అవన్నీ అందుతూ రైతులు క్రమశిక్షణ నేర్పించాలి. అర్థమవుతుందా? క్రమశిక్షణ నేర్పించి వాళ్ళకి ఎటువంటి ఏదైనా బాధల్లో కానీ, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కానీ క్రిటికల్గా డెసిషన్ తీసుకునే స్థాయికి వెళ్లకుండా వాళ్ళకి మనోధైర్యాన్ని నేర్పించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే రివ్యూ చేసామంటే ఏదో విత్తనాలు ఇచ్చాము, బెంగాల్ గ్రామ్ ఇచ్చాము, ఇది ఒకటే కాదు, పర్సనల్ టచ్ ఉండాలి రైతులతో. అర్థమైందా? ఎప్పుడైనా సరే మీ డిపార్ట్మెంట్ అటువంటి డిపార్ట్మెంట్, దీన్ని ఏంటంటే ప్రోగ్రెస్లోనో మెజర్మెంట్స్లోనో క్వాంటిఫై చేసే డిపార్ట్మెంట్ కాదు. రైతులతో ఏంటంటే పెద్ద రైతులు ఎలాగోలాగా బయటపడతారు. నేను చెప్తుంది చిన్న రైతులతో మాత్రం పర్సనల్ టచ్ ఉంది. మన అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఎంతమంది రైతులు పేరు పెట్టి పిలవగలుగుతున్నాడు, మన అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఎంతమంది రైతులు బాగున్నామని అడుగుతున్నాడు కనపడగానే, ఎలా ఉన్నారని ఎంతమంది మన అగ్రికల్చర్ అసిస్టెంట్స్ మాట్లాడగలుగుతున్నారు. ఇవి మన అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి, హార్టికల్చర్ అసిస్టెంట్స్కి, యానిమల్ హస్బెండరీ వాళ్ళకి నేర్పించాలి మనం. మిగిలినవన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు, అవునా కాదా? ఎందుకంటే మా లయన్స్ క్లబ్, నేను లయన్స్ క్లబ్లో రీజియన్ చైర్మన్, జోన్ చైర్మన్, గవర్నర్ అడ్వైజర్గా పనిచేశాను. మేము 5 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టి మా వాళ్ళు పనిచేస్తారు. సరే, మనం లక్షన్నర పెట్టి అదే కార్యక్రమం చేస్తాం. చివరిన గవర్నర్ అడ్వైజర్ మీటింగ్లో మాకు చిన్న చెక్క ముక్క, ఒక శాలవ అయితే అంతా మర్చిపోతాం. ఏ అనవసరం ఖర్చు పెట్టామంటారు. అదొక ఆనందం మాకు. ఎంతైనా ఖర్చు పెడతాం, ఆ చెక్క ముక్కిస్తే చాలు చివరి మా మీటింగ్లలో. అది మాకు ఆనందం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అదొక బూస్టింగ్ అనమాట. అలా ఈ బ్యాకర్స్ వందనం, రైతు వందనం కార్యక్రమాలు కూడా చాలా మంచి కార్యక్రమాలు. వాళ్ళని మనం ఎంకరేజ్ చేసేటువంటి కార్యక్రమాలు. అటువంటి కార్యక్రమాన్ని మనం కలెక్టర్ గారు ఎవరిని నొప్పించకుండా, ఎవరిని కష్టపెట్టకుండా పనులు చేసుకుంటూ అభివృద్ధి ప్రధాన దేశం పోవడం అనేటువంటిది చాలా
మంచి పరిస్థితులు. అలాగే నిన్న ఏదైతే పోయిన మీటింగ్లో మనం సబ్ డివిజనల్ స్థాయిలో మీటింగ్లు పెట్టమని బిఏఏలు బిహెచ్ఓలకి ఆ వెటరన్ రెసిడెంట్స్ చెప్పాము. వెంటనే కలెక్టర్ గారు అంగీకరించి మరి డిఓ గారు 6 మీటింగ్లు పెట్టారు. ఆ మీటింగ్లు అన్నింటిలో కూడా నేను పాల్గొన్న 3 మీటింగ్లలో వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఉద్యోగ అవకాశాలు మీరు నిలబెట్టుకోండి. ఎందుకంటే మనకు దృష్టికి వచ్చేటువంటి అన్ని విషయాలు బిఏఏలు ఎక్కడైతే సరిగా పనిచేయట్లేదో వాళ్ళు అన్ని కూడా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టిన తర్వాత కలెక్టర్ గారు వెంటనే ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టమన్నారు. పెట్టాం. మీరందరూ కూడా అటెండ్ అయ్యారు. ఏడీఏలు ఎవరైతే ఉన్నారో జగదీశ్వర్ రెడ్డి గారు కానీ శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ హనుమంతరావు గారు కానీ శ్రీధర్ రెడ్డి గారు కానీ మస్తానామ గారు కానీ పెట్టారు. డిఓ గారు 6 మీటింగులకి అటెండ్ అయ్యారు. అందరికీ చాలా వివరంగా చెప్పాం. దాని పరిస్థితులు కొంత మారుతాయి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు పిఎంఎఫ్ఎంఈలో అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈరోజు మన వెటనరీ డాక్టర్ గారు చెప్పారు, ఇదొక కాన్సెప్ట్. 4 వేళ్ళు 4 రాళ్ళు. 4 వేళ్ళు నోట్లోకి పోతే 4 రాళ్ళు వెనకేసుకోవటం కూడా. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. అసలు మనం ఈరోజు మీరు చెప్పినటువంటి విషయాలు ఇంకా ఉంటే ఈ మిర్చి పత్తి అసలు వేయకుండా ఉంటే పోద్ది. మిగతా ఈ ఆల్టర్నేట్ క్రాప్స్ మీద డైరీ కానీ షిప్స్ కానీ లేకపోతే గోడ్స్ కానీ పౌల్ట్రీ వీటి మీద డెవలప్ చేసుకుంటే రైతులు బాగుపడతారేమో అనిపిస్తాము. ఇవో వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరం మరి ఈరోజు ఆల్టర్నేట్గా ఒక జిల్లా మొత్తాన్ని వ్యవసాయ శాఖని మొత్తాన్ని కూడా ఒకవైపు ఆల్టర్నేట్గా వర్షాలు లేకపోయినా కూడా ముందుకు పోవచ్చినటువంటి దృక్పథంలో మీరందరూ కూడా అనేక సలహాలు ఇచ్చారు. అనేక విధాలుగా అవన్నీ కూడా నిజంగా స్లోగా ఫలవంతం అవుతాయి. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నంలోనే మనం అందరం కూడా ఉన్నాం. అందుకని ముందు ఆ ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించినటువంటి మీ అందరికీ కూడా డిఓ గారికి మీ అందరికీ పర్మిషన్ ఇచ్చేటువంటి కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వాళ్ళు ఇస్తారు. తర్వాత మన ఆఫీసెస్లో వాస్తవాన్ని రాస్తా, నిజాన్ని చెబుతా. భారత వనితా